కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథామ్మలకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ యుగాంతం. రచయిత నెల్లూరు కేశవస్వామి. నెల్లూరు కేశవస్వామి గారు హైదరాబాద్ నగరంలో నివసిస్తూ అక్కడి సంస్కృతిని, జీవితాలను చిత్రించిన రచయిత. 17 సెప్టెంబర్ 1948న హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైనట్టు ప్రకటించడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. హైదరాబాద్ రాజ్యం నుండి కొందరు పాకిస్తాన్కు వెళ్ళిపోవాలని భావించారు. కొందరు వెళ్ళిపోయారు. ఈ చారిత్రక సామాజిక పరిణామాలను, సంక్షిప్త సమాజాన్ని, మానసిక సంఘర్షణను, నిజాం రాజ్య యుగాంత పరిణామాలను కథల రూపంలో నిక్షిప్తం చేసిన కథకుడు కేశవస్వామి. వారి కథ యుగాంతం. వినండి. 15 సెప్టెంబర్ 1948. పోలీస్ యాక్షన్ మొదలై ఆనాటికి 3వ రోజు. మేము హైదరాబాద్ నగరంలో చాటుమాటుగా వాల్యూమ్ బాగా తగ్గించి ఆల్ ఇండియా రేడియో వింటున్నాం. భారత సైన్యాలు పలువేపుల నుండి హైదరాబాద్ రాష్ట్రంలోకి చొచ్చుకు వస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు దిశన విజయవాడ నుంచి, పడమరలో షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్య దళాలు హైదరాబాద్ నగరానికి దాదాపు 50 మైళ్ళ దగ్గరగా వచ్చేశాయి. రేపో మాపో నగర ప్రవేశం చేయవచ్చు. తక్కిన వైపుల నుంచి వచ్చే దళాలు అట్టే చురుకు చూపడం లేదు. కారణం అనూహ్యం. హైదరాబాద్ ప్రత్యేక ప్రసార కేంద్రం దక్కన్ రేడియోలోంచి రాత్రింబవళ్లు ఎడతెరిపి లేకుండా ప్రసారాలు వస్తున్నాయి. వీటి ప్రకారం హైదరాబాద్ సైన్యాలు, ఇతిహాదుల్ ముస్లిమీన్ రజాకార్ స్వచ్ఛంద దళాలు కలిసి భారత సైన్యాన్ని తరిమి కొట్టేస్తున్నాయి. వాళ్ల ధైర్య సాహసాల్ని పొగుడుతూ, భారత ప్రభుత్వాన్ని అనేక రకాలుగా తిట్టిపోస్తూ పాటలు, పద్యాలు, ఉపన్యాసాలతోనూ కాసిం రజ్వీ జిందాబాద్, ఆజాద్ హైదరాబాద్ పాయిందాబాద్ అన్న నినాదాలతోనూ హోరెత్తిస్తోంది రేడియో. కానీ హైదరాబాద్ నగరం మాత్రం ప్రశాంతంగానే ఉంది. ఆఫీసులు, స్కూళ్ళు, కాలేజీలు, దుకాణాలు తెరిచే ఉన్నాయి. ప్రజల దినచర్యలో చెప్పుకోదగ్గ మార్పేమీ రాలేదు. హిందువులు భయంగా బిక్కుబిక్కుమంటూ వంచిన తలలు ఎత్తకుండా మౌనంగా తమ పనులు చేసుకుంటూనే ఉన్నారు. సాయంత్రం కాగానే మాత్రం దుకాణాలన్నీ, ముఖ్యంగా హిందువులవి, మూతపడిపోయేవి. రోడ్లంబడి ఒక్క హిందువు కనిపించేవాడు కాదు. ముస్లింలు మాత్రం బాహాటంగా తిరుగుతూ ఉండేవారు. అల్పతరగతికి చెందిన ముస్లింలు కత్తులు, కటార్లు, హాకీ కర్రలతో విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవారు. ఈ విపరీత వాతావరణం ఈ 3 రోజుల్లోనే కాదు, దాదాపు సంవత్సరం నుంచి, అంటే భారతదేశానికి స్వాతంత్రం లభించాక నిజాం నవాబు హైదరాబాదును స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించినప్పటి నుంచి ఇలాగే ఉంటోంది. జిల్లాల్లో అక్కడక్కడ అప్పుడప్పుడు రజాకార్లు, పోలీసులు కలిసి బలవంతానైనా హిందువుల్ని స్వతంత్ర రాష్ట్రానికి అనుకూలంగా మార్చాలన్న ఉద్దేశంతో పల్లెలపైకి దాడి చేసి హత్యలు, దోపిడీలు, స్త్రీల మానభంగాలు లాంటి దారుణ హింసాకాండలు జరుపుతున్నారని వింటూనే ఉన్నాం. కానీ నగరంలో మాత్రం గంభీర వాతావరణం, చెదురుమదురు సంఘటనలు తప్ప హింసాకాండలు జరిగేవి కావు. ప్రజానాయకుల్లోనూ, ధనవంతుల్లోనూ చాలా మట్టుకు పారిపోయి రాష్ట్రేతర ప్రదేశాల్లో సురక్షితంగా ఉండిపోయారు. కొందరు ఆడవాళ్ళను మాత్రం నగలతో సహా బయటికి, బంధువులకి చేర్చేశారు. మాలాంటి సాధారణ ప్రజానీకం ఎటూ పోలేక ఊపిరి బిగబట్టి ఇక్కడే ఉండిపోయారు. మా ఇంట్లో నేను, మా అమ్మ మాత్రమే ఉండేవాళ్ళం. హిందూ వాడలోనే ఉన్నది ఇల్లు. కానీ కొద్ది దూరంలో ఒక మస్జిద్ కూడా ఉంది. దాని చుట్టూ కొన్ని ముస్లింల ఇళ్ళు ఉన్నాయి. అప్పట్లో అవి పాము పుట్టల్లా కనిపించేవి మా కళ్ళకి. ఆఫీసులో మాది ఇంజనీరింగ్ శాఖ. ఎక్కువ హిందువులే ఉండేవాళ్ళు. అయినా ఆఫీసర్లు, క్లర్కులు, చప్రాసీలు అంటే బంట్రోతులు అంతా ముస్లింలే. దాంతో ఆఫీసులో రాజకీయాలు చర్చించుకునే ధైర్యం మాకు ఉండేది కాదు. ముస్లిం క్లర్కులు ఉర్దూ పత్రికల్లో భారత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సర్దార్ పటేల్ని తెగతిడుతూ రాసిన రాతలన్నీ గట్టిగా చదువుతుంటే విని వినన్నట్టు మా పనేదో మేము చేసుకుంటూ కూర్చునేవాళ్ళం. నాతోటి ఇంజనీర్లలో 2 ముస్లింలు కూడా ఉండేవారు. ఒకడు లాభాల్లో పక్కా రజాకార్ అని తెలుసు. వాడికి దూరంగానే ఉండేవాణ్ణి. రెండోవాడు నా సహపాఠి కూడాను. కొంచెం కమ్యూనిజం భావాలు కలవాడు. నిజాంను, అతని యాజమాన్యంలో సాగుతున్న జమీందారీ నిరంకుశ వ్యవస్థను విమర్శిస్తూ ఉండేవాడు. అతని ఎదుట మాత్రం అప్పుడప్పుడు నా మనసులోని మాట వెళ్ళగక్కుతూ కాస్త తేలిక పడేవాణ్ణి. పోలీస్ యాక్షన్ మొదలైందని తెలియగానే రొమ్ము మీద పెద్ద బరువు తీసేసినట్టు అనిపించింది. ఇక కొద్ది రోజుల్లోనే బంధ విముక్తులం అవుతామన్న సంతోషంతో ఉప్పొంగిపోయాం. కానీ వెంటనే మరో భయం ఆవరించింది. ఇంతవరకు శాంతంగానే ఉన్న ముస్లింలు అటు భారత సేనలు దెబ్బపై దెబ్బతీస్తూ ఉంటే తట్టుకోలేక
గదిలో బంధించిన పిల్లిలాగా మా పైన ఎక్కడ విరుచుకుపడతారని భయంగా ఉంది. వాళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి, పోలీసు బలగం ఉన్నది. మేము నిరాయుధులం. దినం ఒక గండంగా, రాత్రులు మహాగండంగా గడుస్తున్నాయి. ఆ రోజు మూడో రోజు కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చాను. రాగానే తలుపులు బిగించేసి కిటికీలన్నీ మూసేసి రేడియో దగ్గర చెవి పెట్టి కూర్చున్నాను. అమ్మ కూడా దిగాలుగా కూర్చుంది. నేను వింటున్న వార్తల సారాంశాన్ని చెబుతూ నా భయాన్ని నాలోనే దాచుకుని అమ్మకి ధైర్యం చెబుతూ ఉన్నాను. నాకు ఆకలిగా లేకున్నా అమ్మ బలవంతం మీద పెందలాడే భోజనం చేశాం. అమ్మ పడుకుంది. పూర్వం అయితే నిద్ర వచ్చేదాకా ఏవేవో కీర్తనలు పాడుకుంటూ ఉండేది. ఇప్పుడు అవన్నీ మానుకుంది. మనసులోనే ప్రార్థించుకుంటోందేమో. కొద్దిసేపట్లోనే నిద్రపోయింది. నాకు నిద్ర రావడం లేదు. రేపేమవుతుందో తెలియక ఒకవైపు సంతోషము, మరోవైపు దిగులుతో కొట్టుమిట్టాడుతున్నాను. లేచొచ్చి రేడియో దగ్గర కూర్చున్నాను. వార్తల్లోనూ సంగీతంలోనూ నా భయాల్ని పారతోలడానికి ప్రయత్నం చేస్తూ. రాత్రి 10 గంటలప్పుడు ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించింది. చప్పున రేడియో ఆపేశాను. స్వామి అన్న పిలుపు వినిపించింది. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. భయంతో ఒళ్లంతా రోమాంచితమైపోయింది. గుండెదడ హెచ్చింది. ఎవరే ఉంటారు? హిందువులెవరూ ఇల్లు వదిలి రావడం లేదు. ముస్లిం స్నేహితులు ఎవరొస్తారు? అది ఇంత రాత్రి. స్వామి సాబ్ మళ్ళీ పిలుపు. పరిచిత కంఠంలాగానే ఉన్నది. కానీ ఎవరో పోల్చుకోలేకపోతున్నాను. ఎవరు అంటూ హాల్లోకి వెళ్ళాను. ఎదురుగా అమ్మ. ఇంకా నిద్రపోలేదేమో. గాబరాగా ఎవర్రాది అంటూ దగ్గరకొచ్చింది. ఎవరో నన్నే పిలుస్తున్నారమ్మా. తెలిసిన వాళ్ళలాగే ఉంది. వద్దు, తలుపు తీకు. రోజులు మంచివి కావు. తీయను, కానీ ముందు ఎవరో కనుక్కుంటాను అంటూ తలుపు దగ్గరికెళ్ళి కొంచెం ధైర్యంగానే ఎవరిది అన్నాను. నేను స్వామి, దిలావర్ని. దిలావర్ హుస్సేన్. దిలావర్? నా పాతమిత్రుడు దిల్లు. అవును, అది అతని కంఠమే. అమ్మా, దిలావర్, దిల్లు నా స్నేహితుడు, నీకు తెలుసు కదా. అయినా తలుపు తీకు. ఎవరిని నమ్మడానికి లేదు. లేదమ్మా, వాడే అయితే భయం లేదు. ఉండు, ఒక్కడే వచ్చాడో వెంట ఎవరైనా ఉన్నారో చూస్తాను అని హాల్లో లైట్ ఆర్పి మెల్లిగా కిటికీ గడియ తీసి ఒక రెక్క కొద్దిగా తెరిచి పొంచి చూశాను. బయట స్ట్రీట్ లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఇంటి ముందు ఒకే ఒక ఆకారం నిల్చునున్నది. షేర్వానీ పైజమాతో ఉన్నాడు. తలకు టోపీ లేదు. మొహం స్పష్టంగా కనిపిస్తోంది. దిలావరే. నాకు బాగా ధైర్యం వచ్చేసింది. దిలావర్, నువ్వా? ఇప్పుడు ఇంత రాత్రి? అవునవును, నేనే. తలుపు తెరు. ఎక్కడి నుంచి వస్తున్నావు? చెబుతా, ముందు తలుపు తీయి. కిటికీ తలుపు మూసేశాను. హాల్లో లైట్ వేశాను. అమ్మా, మరేం భయం లేదు. దిలావరే ఒంటరిగానే వచ్చాడు. చేతిలో కర్రగాని కత్తిగానీ లేదు. తలుపు తెరుస్తాను, వెళ్ళి పడుకో అంటూ తలుపు దగ్గరికి నడిచాను. అమ్మ వెళ్ళలేదు. అక్కడే నిల్చుంది, బిక్కచచ్చి చూస్తూ. తలుపు తెరిచాను. దిలావర్ లోపలికి అడుగు పెట్టగానే అమాంతంగా నన్ను కావలించుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టాడు. నేను ఉక్కిరిబిక్కిరయ్యాను. అమ్మ తలుపులేసి గడియ పెట్టేసింది. దిల్లు, ఏమిటిది? ఎందుకు ఏడుస్తున్నావు? వీపు మీద మెల్లిగా తడుతూ అడిగాను. నాశనం, సర్వనాశనం అయిపోయింది. ఏమిటి? మన రాష్ట్రం మట్టిపాలైపోయింది. యూనియన్ వాళ్ళు వచ్చేస్తున్నారు. రేపటి వరకు ఇక్కడికి కూడా వచ్చేస్తారు. నిజాంగాడు లొంగిపోయాడు. ఆ చివరి మాట వినగానే నా హృదయం ఆనందంతో పరవశించిపోయింది. రారా, ఇలా వచ్చి కూర్చో అంటూ డ్రాయింగ్ రూమ్ కేసి నడిపించాను. దిలావర్ దృష్టి అమ్మ మీద పడగానే, అమ్మా, నేను దిల్లుని. నాకు ఆకలిగా ఉందమ్మా అన్నాడు దీనంగా. అమ్మ కళ్ళు మెరిశాయి, కరుణతో నిండిపోయాయి. ఇప్పుడే తెస్తాను, నువ్వు చేతులు కడుక్కో అంటూ లోపలికెళ్ళింది. అప్పుడు గమనించాను, వాడు వేసుకున్న గుడ్డలు మట్టిగొట్టుకుపోయాయని. కాళ్ళకి చెప్పులు కూడా లేవు. జుత్తంతా రేగి ఉంది. వెంటనే వెళ్ళి నావి చలవ చేసిన కుర్తా పైజమా తెచ్చిచ్చాను. దిలావరు మొహం కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకున్నాడు. వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను పక్కనే కూర్చున్నాను. అమ్మ ఒక పళ్ళెంలో అన్నం, కూరలు, నీళ్ల గ్లాసు తెచ్చిపెట్టింది. అది చూడగానే ప్రాణం లేచొచ్చినట్టు గబగబా తినడం మొదలుపెట్టాడు. నేను అమ్మ మౌనంగా అతన్నే చూస్తున్నాం. అన్నం అయిపోయాక గటగట నీళ్లు తాగాడు. అమ్మ అడిగింది, ఆకలి తీరిందా? ఇంకా కావాలంటే వంట చేస్తాను అన్నది. వద్దొద్దు, చాలు చాలు. ఇంకొక గ్లాసు నీళ్లు. అమ్మ తెచ్చిచ్చింది. తాగేశాడు. అమ్మ పళ్ళెము గ్లాసు తీసుకెళ్తుంటే నేనన్నాను, అమ్మా, దిలావరకు నా గదిలోనే పక్కేయి.
నువ్వు వెళ్ళి పడుకో. అమ్మ వెళ్ళిపోయింది. అప్పుడు అడిగాను, నువ్వు చెప్పు, ఏమిటి హడావిడి? ఎక్కడి నుంచి వస్తున్నావు? నేనెక్కడుంటున్నానో నీకు తెలీదా? మనం కలుసుకుని 6 నెలలైంది. అప్పుడు నువ్వు నల్గొండలో టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో ఉండేవాడివి. ఇప్పుడు అక్కడే ఉన్నాను. కానీ ఉండేవాణ్ణి ఇప్పటి పొద్దు వరకు. మరేమైంది? నిన్న రాత్రి అర్ధరాత్రి యూనియన్ సైన్యం నల్గొండలోకి వచ్చేసింది. ఇక గత్యంతరం లేక నేను ఉన్నపళంగా ఇల్లు వదిలేసి పారిపోయిచ్చాను. 5-6 మైళ్ళు పరిగెత్తాను. ఒక లారీ కనిపిస్తే బతిమాలి ఎక్కాను. ఒక 20 మైళ్ళు వచ్చేసరికి లారీ ఫెయిల్ అయింది. మళ్ళీ పరుగు. ఇంకో లారీ కనిపించింది. వాడికో 10 రూపాయలు ఇచ్చి ఎక్కాను. వాడు పట్నం పొలిమేరలో దించేశాడు. అక్కడి నుంచి నడిచి నీ దగ్గరికి వచ్చాను. మరి నీ భార్యో? వాడి మొహంలో ఒక్కసారి మార్పు వచ్చేసింది. కాసేపు మాట్లాడలేదు. తర్వాత, భార్య భార్య సంగతి అడక్కు, తర్వాత చెప్తానులే అన్నాడు. అది సరే, మరి నువ్వెందుకు పారిపోయి రావడం? ఎందుకేమిటి? యూనియన్ సైన్యం వచ్చేసిందని చెప్పాను కదా. వస్తే దీన్నేమంటారు? వాళ్ళు కాదు, వాళ్ళ అండ చూసుకుని అక్కడ హిందువులు నా మీద పడతారు, చీల్చి చెండాడతారు. ఎందుకు? నువ్వేం చేశావని? అయితే నా గురించి నీకేం తెలీదన్నమాట. నేను నేను రజాకార్ని. నేను చికితుడినయ్యాను. నువ్వు నువ్వు రజాకార్వే? నేను నమ్మలేను. నువ్వు ప్రభుత్వోద్యోగివి. ప్రభుత్వోద్యోగులకి రజాకార్లకి తేడా ఏమిటి? ఇక్బాల్ సంగతి వినలేదు? ఏ ఇక్బాలు? మన హాకీ ప్లేయర్ ఇక్బాల్ అహ్మద్. బీబీనగర్లో డిప్యూటీ కలెక్టర్గా ఉన్నాడు. అతనేనా? విన్నాను. అతనే మా ప్రాంతానికంతా నాయకుడు. ఉపనాయకులం మేమంతా. నల్లగొండ చుట్టుపక్కల జరిగే దాళ్లన్నీ నా ఆధ్వర్యంలోనే జరిగేవి. నా ఒళ్ళు జల్దరించింది. నా ఎదుట కూర్చున్నది మనిషి కాదేమో, క్రూర మృగమేమో అని అనిపించింది. హీనస్వరంలో అడిగాను, ఎందుకు అలా చేశావు? ఎందుకేమిటి? ఆ దుర్మార్గుడి కోసం. అంతా వాడి కోసమే. వాడెవడు? అదే నిజాం. మమ్మల్ని నట్టేట ముంచి ఇప్పుడు నాకేమీ తెలీదు, అంతా కాసిం రజ్వీ చేయించాడని బొంకుతూ యూనియన్ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాడు పెధవ. నేను జంకుతూనే అడిగాను, అది అబద్ధమా? పచ్చబద్ధం. రేపు నిజంగానే హైదరాబాద్ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చుంటే ఒరిగేదెవరికి? వాడు గది దిగిపోయేవాడా? కాసిం రజ్వీకి పట్టం కట్టేవాడా? ఇహ వీడిని ఏదడిగినా రెచ్చిపోతాడని గ్రహించి నెమ్మదిగా, లేదిల్లు, నువ్వు బాగా అలసిపోయింటావు, మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు, పద పడుకుందాం అన్నాను. సరే అంటూ లేచి దిలావరు తిన్నగా కొక్కికి తగిలించిన తన శేర్వాణి దగ్గరికి వెళ్ళాడు. జేబులు తడిమి కర్చీఫ్లో కట్టిన ఒక మూట తీసి నాకివ్వబోయాడు. ఏమిటి అన్నట్టు చూశాను. ఇందులో కొంత డబ్బు నగలు ఉన్నాయి అని తగ్గుస్వరంలో అన్నాడు. నాకు భయమేసింది. నాకెందుకు? దాచు, రేపు ఎటుపోయేటొస్తుందో తెలీదు. నన్ను ఏ క్షణానైనా పోలీసులు పట్టుకోవచ్చు. అప్పుడది నీ దగ్గర సురక్షితంగా ఉంటుందన్న తృప్తి నాకుంటుంది. కానీ భయపడకు, నీ మీదకేమీ రాదులే. నిన్నడిగితే నాకేమీ తెలీదు, నాకేమీ ఇవ్వలేదని చెప్పు. నేనింకా సంకోచిస్తూనే ఉన్నాను, తీసుకోలేదు. ఆఖరికి, క్షమించు దిల్లు, నేను అలాంటి అబద్ధాలు ఆడలేను అన్నాను. కొద్ది క్షణాలు నాకేసే చూసి అన్నాడు, సరే ఆడకు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు, ప్రస్తుతానికైతే దాచు. తీసుకుని ముడి విప్పబోయాను. వారించాడు, వద్దొద్దు విప్పకు, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాను. మారు మాట్లాడకుండా తీసుకెళ్లి అల్మారా సొరుగులో దాచి తాళం వేశాను. పడుకున్న మరుక్షణం దిలావర్ నిద్రలోకి జారుకున్నాడు. నాకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఒకటే ఆలోచనలు. దిలావర్ నాకు చిన్ననాటి స్నేహితుడు. నా సహపాఠి కాకపోయినా ఒకే బస్తీలో ఉండేవాళ్ళం. ఆటల్లో పరిచయమై మంచి స్నేహంగా మారింది. అది మేము యూనివర్సిటీలో చేరాక ఒకే హాస్టల్లో పక్కపక్క గదుల్లో ఉండడం మూలాన మరీ పెరిగింది. నేను అతనింటికి వెళ్ళడము, అతను మా ఇంటికి రావడం జరుగుతూ ఉండేది. అప్పుడే అమ్మతో కూడా పరిచయం అయింది. మా ఇంట్లో బాగా చనువు ఏర్పడింది. దిలావర్ తల్లిదండ్రుల్ని చిన్నప్పుడే కోల్పోయాడు. మేనమామల ఇంట్లో పెరిగాడు. యూనివర్సిటీలోనే ఇక్బాల్ అహ్మద్తో పరిచయం అయింది. హాకీలో మేటి ఆటగాడు, అంతకంటే ఎక్కువ మాటకారి. దాంతో ఒక చిన్న ఆటగాళ్ల బృందానికి లీడర్ అయ్యాడు. ఆ భజన బృందంలో ఎక్కువ మంది ముస్లింలు, కొద్దిమంది హిందువులు ఉండేవాళ్ళు. ఆ బృందంలో నేను చేరలేదు, దూరంగానే ఉండేవాణ్ణి. అందుకేనేమో నన్ను కొంచెం గౌరవంగానే చూసేవాడు ఇక్బాల్. యూనివర్సిటీ చదువు అయిపోయాక ఇక్బాల్ హైదరాబాద్ సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యి రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరాడు. కిందటి సంవత్సరం నుంచి బీబీనగర్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నాడు.
అప్పుడే అతను జరిపించిన క్రూరత్వాల గాథలు అనేకం వినిపించాయి. రజాకార్లని పోలీసుల్ని వెంటేసుకుని తన హయాంలో ఉన్న గ్రామాల మీదకి దాడి చేసి కొల్లగొట్టించేవాట. ఒకసారి 22 యువకుల్ని చేతులు విరిచి వెనక్కు కట్టించి వరుసగా నిలబెట్టి తానే స్వయంగా కాల్చి చంపేట. ఆ వార్త రాష్ట్రేతర పత్రికల్లో చదివినప్పుడు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నాకు తెలిసిన ఇక్బాలేనా అని విస్తుపోయాను. దిలావర్ బిఏ అయిపోగానే మొదట రేషనింగ్ డిపార్ట్మెంట్లోనూ ఆ తర్వాత టెక్స్టైల్ డిపార్ట్మెంట్లోనూ చేరాడు. క్రిందటి సంవత్సరం నల్గొండలో పోస్టింగ్ అయిందని చెప్పాడు. అక్కడే ఇక్బాల్ పరిధిలోకి వచ్చినట్టున్నాడు. కానీ అతనిలాగా ఇతను దౌర్జన్య కార్యక్రమాల్లో పాల్గొన్నాడు అంటే ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నాను. తన నోటితోనే చెప్తున్నాడు కాబట్టి నమ్మక తప్పదు. మతోన్మాదంలో చెడ్డవాళ్లతో పాటు మంచివాళ్ళు కూడా కొట్టుకుపోయారన్నమాట. దిలావర్కి యూనివర్సిటీలో ఉండగానే పెళ్ళైపోయింది. మా ఫిజికల్ డైరెక్టర్ బంధువుల ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వెళ్ళేవాడు. అక్కడే ఒక అమ్మాయితో ప్రేమ కలాపం జరిపించాడు. అది పెళ్లిదాకా దారితీసింది. ఆ పెళ్లి దిలావర్ మామయ్యలకి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇంట్లోంచి తరిమేశారు. నానా అవస్థలు పడ్డాడు. చివరికి ఉద్యోగం అయ్యాక అజంపురాలో ఒక అద్దెంట్లో కాపురం పెట్టాడు. నేను అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తూ ఉండేవాణ్ణి. అతని భార్య నా ముందరికి ఎప్పుడూ రాలేదు. కానీ లోపల నుంచి టీలు కిళ్ళీలు పంపిస్తూ ఉండేది. ఒకసారి మా అమ్మని కూడా తీసుకెళ్లాను. చాలా అందంగా ఉంటుందని చెప్పింది అమ్మ. మరి ఇప్పుడెక్కడుందో? ఆ మాట ఎత్తితేనే వాడి ముఖ కవళికలు మారాయి. ఏమైందో ఏమో. నాకు నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియనేలేదు. పొద్దున్న లేచేసరికి దిలావర్ పక్క మీద కూర్చునున్నాడు. ముందర టీ కప్పు పెట్టుంది. అంటే అప్పటికే అమ్మ లేచి టీ చేసిచ్చిందనమాట. నేను లేచి కాలకృత్యాలు తీర్చుకుని టీ తాగి ఆత్రంగా వెళ్ళి రేడియో ఆన్ చేశాను. దక్కన్ రేడియోలో ఒక పెద్ద మార్పు కనిపించింది. నిన్నటి వరకు జరుగుతున్న ఉద్రేకపూరితమైన ప్రసారాలు ఏమీ లేవు. విషాద సంగీతం వినిపిస్తోంది. మధ్య మధ్య వార్తలు, ప్రకటనలు, హెచ్చరికలు వినిపిస్తున్నాయి. నిజాం ఓటమి ఒప్పేసుకున్నట్ట. ఇవాళ మధ్యాహ్నానికే భారత సైన్యాలు నగర ప్రవేశం చేస్తాయట. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలి. అల్లర్లు రేపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇవాళ రాత్రికి మేజర్ జనరల్ చౌదరి, నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రేడియోలో ప్రసంగిస్తారని కూడా చెప్పారు. అంతసేపు నేను దిలావర్ని గమనిస్తున్నాను. తలదించుకుని మౌనంగా వింటున్నాడు. అతని కళ్ళ వెంట బొటపట కన్నీళ్లు కారడం చూసి చెలించిపోయాను. జాలి వేసింది. వెంటనే రేడియో ఆపేశాను. అతను లేపి, పద నాస్తా చేద్దాం అంటూ తీసుకెళ్లాను. ఆ రోజు శుక్రవారం, సెలవు దినం. మంచిదే అయింది. ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లోనే ఉండొచ్చు. కానీ నా దగ్గరికి హిందూ స్నేహితులు ఎవరైనా రావచ్చు. అందుకని నాస్తా చేసిన తర్వాత దిలావర్ని తినగా బెడ్రూంలోకి తీసుకెళ్లాను. ఇప్పుడు చెప్పు, ఏమిటి? అదే, నీ భార్య ఎక్కడుంది? అక్కడే ఉంటుంది, అజంపురాలో. మరి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? అంత తెలివి తక్కువ అని అనుకున్నావా? ఈ పాటికి నా కోసం గాలిస్తూ ఉంటారు. అక్కడికి మా మావయ్య ఇంటికి వెళ్ళే ఉంటారు. ఈ మధ్య ఇంటికి ఎప్పుడూ రాలేదు నేను. కాబట్టి ఇక్కడికెవరూ రారని నా నమ్మకం. అయినా ఇక్కడ కూడా అట్టే ఉండంలే, భయపడకు. ఎక్కడికెళ్తావు? ఏమో చెప్పలేను. ఇంకా ఆలోచించలేదు. కానీ ఒకటి మాత్రం నిశ్చయించుకున్నాను, వీళ్ల చేతుల్లో చిక్కకూడదు. నేనేమీ మాట్లాడలేదు. స్వామి, ఒక పని చేసి పెట్టాలి. నాకు ఒక ప్యాంటు షర్టు తెచ్చిపెట్టాలి. ఇక పైజమా షేర్వాణి వేసుకోలేను. ఎక్కడికైనా వెళ్ళాలే? ఇవాళ కాదులే. ఇవాళ అసలు షాపులు తెరుస్తారో లేదో తెలీదు. కావాలంటే నా ప్యాంటు షర్టు ఇస్తాను. ఇంతలో నన్నెవరో బయట నుంచి పిలిచారు. నేను చప్పులు లేచి బెడ్రూమ్ తలుపులు బయట నుంచి గడియేసి వీధి గుమ్మం తలుపు తెరిచాను. 2 బస్తీ పెద్ద మనుషులు నిల్చున్నారు. సరాసరి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి కూర్చుని ముస్లింలని, రజాకార్లని, ఖాసిం రజ్వీని చెడామడా తిట్టడం మొదలుపెట్టారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దిలావరు ఎక్కడ వినిపోతాడోనని. అంత తొందరపడకండి, ఇంకా రాజ్యం మన చేతుల్లోకి రాలేదు అన్నాను మెల్లిగా. ఇంకా భయపడతారేమిటండి? చచ్చిన పేన్లు అయ్యారు వెధవలు. అదే అంటున్నాను. చచ్చిన పాముని ఇంకా ఎందుకు చావగొడతారు? అమ్మా, వీళ్ళని నమ్మొద్దు. ఈ పాములకి నిలువెల్లా విషం. పోన్లేండి, వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. ఏమిటో ఇవాళ మీరు అదోలా ఉన్నారు, ఉత్సాహంగా లేరు. వస్తామంటూ లేచి చక్కాపోయారు. ఆ రోజు దక్షిణ భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. 350 సంవత్సరాల క్రితం మొఘల్ సామ్రాజ్యం క్షీణదశలో అవతరించిన
అసఫియా రాజ్యం అంతరించిన దినం. వందలాది సంవత్సరాలుగా 10% ముస్లింలు, 90% ముస్లిమేతరులపై చెలాయిస్తున్న అధికారం అంతమొందిన దినం. సరిగ్గా మధ్యాహ్నం 3 జాములకి హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టింది భారత సైన్యం. మిలిటరీ ట్రక్కులు, ట్యాంకులు కనపడగానే ఇళ్లలో దాక్కునున్న ప్రజలు తండోపతండాలుగా వీధుల్లోకొచ్చి జెండాలతో సుస్వాగతం చెప్పారు. ఇన్నాళ్లు మోగబోయిన గొంతులు ఎలుగెత్తి నినాదాలు చేశాయి. భారత్ మాతాకీ జై, సర్దార్ పటేల్కి జై, జవహర్లాల్ నెహ్రూజీకి జై, స్వతంత్ర భారత్ జిందాబాద్ అన్న నినాదాలు మిన్నుముట్టాయి. నేను ఉత్సాహంగా వెళ్ళి వేడుక తిలకిస్తూ నించున్నాను. అంతమందిలోనూ ఒక్క ముస్లిమూ కనిపించలేదు. ఆ రాత్రి 7 నుంచి కర్ఫ్యూ విధించారు. వీధులన్నీ నిర్మానుష్యమైపోయాయి. సాయుధ పోలీసులు, సైనిక దళాలు మాత్రం గస్తీ తిరుగుతున్నాయి. నేనింట్లోనే డ్రాయింగ్ రూమ్లో రేడియో దగ్గర కూర్చున్నాను. ప్రక్కనే దిలావర్ ఉన్నాడు. అతని మొహం చాలా గంభీరంగా ఉన్నది. విషాద ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేడియోలో మొదట మేజర్ జనరల్ చౌదరి ముక్తసరిగా 3 నిమిషాలు మాట్లాడాడు. అందులో ఎక్కువ భాగం హెచ్చరికలే ఉన్నాయి. ఆ తర్వాత మరో 3 నిమిషాలు నిజాం మాట్లాడాడు. అందులో కొంత భాగం భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపటము, మరికొంత భాగం తన ప్రజల్ని శాంతంగా ఉండమని కోరడంతో సరిపోయింది. నిజాం మాట్లాడుతున్నప్పుడు దిలావర్ మొహం విపరీతంగా మారింది. పళ్ళు కొరుకుతూ పిడికిళ్ళు బిగిస్తూ కూర్చున్నాడు. ఆ కోపంలో లేచి నా రేడియోని ఎక్కడ బద్దలు కొడతానంత భయం వేసింది. ప్రసంగం ముగిశాక చాలాసేపటికి కానీ దిలావర్ మామూలు మనిషి కాలేదు. ఇద్దరం లేచి మౌనంగా భోజనం చేశాం, పడుకున్నాం. రెండో రోజు నాస్తా చేసేటప్పుడు అడిగాడు, నువ్వు ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నావా? వెళ్తాను. వెళ్ళకు. ఏ? నువ్వు నాకు 2-3 పనులు చేసి పెట్టాలి. ఏమిటి? చెబుతా. మొన్న నీకిచ్చిన డబ్బు మూటలాతే తీసుకొచ్చాను. ముడివిప్పు. విప్పాను. అందులో నోట్ల కట్టలు, విడిగా మరో నగల మూట ఉన్నాయి. రూపాయలు లెక్కపెట్టు అన్నాడు. లెక్కపెట్టాను. 3000 పై చిల్లర హాలీ అంటే నిజాం కరెన్సీలో ఉన్నాయి. నగల మూట విప్పద్దు అన్నాడు. విప్పలేదు. అందులోంచి కావలసినంత డబ్బు తీసుకుని నాకు ఒక 1000 రూపాయల కల్దార్ భారత కరెన్సీ నోట్లు తెచ్చిపెట్టాలి. నాకొక ప్యాంటు, షర్టు, ఖద్దరు ధోవతి, లాల్చీ, గాంధీ టోపీ కొనుక్కురావాలి. మరో ముఖ్యమైన పని కూడా ఉంది. అజంపురాలో నా భార్య ఉండే ఇంటికి, గౌలీగూడలో ఉండే మా మామయ్య ఇంటికి వెళ్ళి నా కోసం పోలీసులు ఎవరైనా వచ్చారేమో జాగ్రత్తగా తెలుసుకుని రావాలి. నేను ఇక్కడ ఉన్నానని కానీ, నీకు అసలు కనిపించానని కానీ ఎంతమాత్రం వాళ్లకు తెలియనివ్వద్దు. అర్థమైందా? సరే అని లెక్కపెట్టి 1200 జేబులో పెట్టుకుని తక్కింది మళ్ళీ మూటకట్టి అల్మారాలో భద్రపరిచాను. ముందు బ్యాంకుకి వెళ్ళి డబ్బు మార్చాను. ఆ తర్వాత అజంపురాకి వెళ్ళాను. అక్కడ ముస్లింలే ఎక్కువ ఉండేవారు. దివాలా తీసినట్టు బోసిగా ఉన్నది. రోడ్లమ్మడి మనుషులు, అది మగవాళ్లే, బహుకొద్ది మంది కనిపించారు. ఇళ్ల తలుపులన్నీ మూసున్నాయి. దిలావర్ ఇంటి తలుపులు కూడా మూసున్నాయి. తిన్నగా వెళ్ళి తలుపు దగ్గర నుంచుని ఇక్కడ ఆచారం ప్రకారం చప్పట్లు చరిచాను. కొద్దిసేపటికి లోపల నుంచి ఎవరది అన్న మగ గొంతుక వినిపించింది. నా పేరు స్వామి, దిలావర్ హుస్సేన్ గారి స్నేహితుడిని అన్నాను. మరికొంతసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. అడ్డంగా ఒక గోనె సంచి పరదా వేసి ఉన్నది. ఒక రెక్క మూసేసి గుమ్మంలో నుంచుని నన్ను అనుమానంగా చూస్తున్నాడు ఒకతను. ఆజానుబాహు, కోలమొహం, చామన ఛాయ, ప్రాయం 25-30 మధ్య ఉంటుందేమో. గళ్ళలుంగి కుర్తా వేసుకున్నాడు. దిలావర్ గారు ఉన్నారా అన్నాను. లేరు, నల్గొండలో ఉంటారు. తెలుసు, కానీ వచ్చారేమోనని. వారి జాడేమైనా తెలిసిందా అన్నాను. తెలీదు. మీరు? దిలావర్ గారి భార్య నాకు చెల్లెలి వరుస. ఓహో, ఈ 2 రోజుల నుంచి మీరు ఇక్కడే ఉంటున్నారా? అంటే? ఏం లేదు, దిలావర్ గారి కోసం ఎవరైనా వచ్చారేమో అని. ఎవ్వరూ రాలేదు, మీరే మొదటివారు. అలాగా, సరే సరే, దిలావర్ వస్తే నేను వచ్చేళ్ళానని చెప్పండి. వస్తాను అంటూ వచ్చేశాను. గౌలీగూడలో దిలావర్ చిన్నమావయ్య నన్ను చూడగానే ఆప్యాయంగా కౌగిలించుకుని తీసుకెళ్లి డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టాడు. టీ తెప్పించాడు. నాకంటే ముందు ఆయనే అడిగేశాడు, దిలావర్ కనిపించాడా అని. లేదే, ఇక్కడికి రాలేదా? ఇక్కడికా? ఇక్కడికి ఎప్పుడూ రాడు. అజంపురా వెళ్ళాను, అక్కడికి రాలేదుట. ఆ పాడుముండ మాట ఎత్తకండి, దాని మూలానే వాడు చెడిపోయాడు అన్నాడు కోపంగా. నేను కాసేపు మాట్లాడలేదు. అయితే నల్గొండలోనే ఉండుంటాడు అన్నాను. అక్కడా లేడు. మీకెలా తెలుసు? అక్కడ నా స్నేహితులు కొందరున్నారు, వాళ్ల ద్వారా వాకప్ చేశాను. యూనియన్ సైనిక దళాలు నల్గొండ చేరిన 2వ రోజే వాడి ఇంటి మీద పడ్డారట, కొల్లగొట్టారట.
కానీ వాడు మాత్రం చిక్కలేదుట. అంత క్రితమే పారిపోయాడేమో. మరింకే, ఎక్కడో అక్కడ సురక్షితంగానే ఉండుంటాడు. ఊహు, నాకు నమ్మకం లేదు. ఎక్కడికైనా పారిపోతాడు. పట్టుబడే ఉంటాడు. ఏం చేశారో ఏమో. కంఠం వృద్ధమైపోయింది. మా వాడిని మా చేతుల మీదుగా పెంచాం. ఈ 2 రోజులు వాడి గురించే మేము కుమిలి కుమిలిపోతున్నాం. ఆయన దుఃఖం చూసి నిజం చెప్పేద్దామని నోటిదాకా వచ్చింది. కానీ దిలావర్ చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చి మానుకున్నాను. విచారించకండి. పట్టుబడ్డాడని నిర్ధారణగా తెలియనప్పుడు సురక్షితంగానే ఉన్నాడు అని అనుకోవాలి. సరే, వస్తాను అంటూ లేచాను. మీకు వారి జాడ తెలిస్తే మాకు వెంటనే తెలియచేస్తారు కదా? తప్పకుండా అంటూ వచ్చేశాను. ఇంటికి వచ్చి సంగతంతా చెప్పి కల్దార్ నోట్లు దిలావర్ చేతిలో పెట్టాను. 1000 రూపాయలు లెక్క పెట్టుకో. అక్కర్లేదంటూ తన జేబులో కుక్కున్నాడు. ఇదిగో 1200లో ఈ 33 రూపాయలు మిగిలాయి. ఏ, నేను చెప్పిన గుడ్డలు కొనలేదా? లేదు, కొనలేదు. కావాలంటే నా ప్యాంటు షర్టు ఇస్తానన్నానుగా. ఎన్నడూ తొలగిన ఖద్దరు ధోతి లాల్చి వేయడం మంచిది కాదు. అలాంటి వేషాల్లో పారిపో చూసిన వాళ్ళని రైళ్లలోంచి దించి ధోవతీలు ఊడబెరికి ముస్లింలే అని తేలితే నానా హింసలు పెడుతున్నారని విన్నాను. నువ్వు అలాంటి పిచ్చి ప్రయత్నం చేయడం ప్రమాదకరం. దిలావర్ మారు మాట్లాడకుండా తల వంచుకుని సుదీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. కాసేపటికి పక్క మీదకి ఉరుగుతూ, కనీసం బనియన్లు, అండర్వేర్లు, కాళ్లకు చెప్పులైనా తీసుకురాపోయావా అన్నాడు. సరేని మళ్ళీ బజార్కెళ్ళి అవన్నీ తెచ్చాను. ఆ రోజు సాయంత్రం దిలావర్ బాగా మాసిపోయిన గడ్డం గీక్కున్నాడు. దాంతోపాటు గుబురుగా ఉన్న మీసాలు కూడా తీసేశాడు. ఎందుకలా చేశావని నేను అడగలేదు. నా ప్యాంటు షర్టు అడిగి వేసుకుని కాస్త చీకటి పడ్డాక 1 గంటలో వస్తానని ఎటో వెళ్ళిపోయాడు. గంట కాదు, 4 గంటల తర్వాత వచ్చాడు. భోజనం చేసి వచ్చానని చెప్పి వెంటనే పడుకున్నాడు. మేమేమీ మాట్లాడుకోలేదు. మరుసటి రోజు నేను ఆఫీస్కి వెళ్ళాను. దిలావర్ ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం నేను వచ్చాక తయారయ్యి బయలుదేరాడు. ఎక్కడికని అడిగితే ఇప్పుడిప్పుడే చెప్పను అన్నాడు. ఆ రాత్రికి అసలు రాలేదు. తెల్లారి వచ్చాక నాస్తా చేసి పడక వేశాడు. నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. మళ్ళీ శుక్రవారం వచ్చేదాకా అలాగే జరిగింది. ఆ రోజు నాకు సెలవు. ఇంట్లోనే ఉన్నాను. దిలావర్ స్నానం చేసి తానే కొనుక్కుని తెచ్చుకున్న కొత్త ప్యాంటు షర్టు వేసుకుని 11 గంటలప్పుడు బయలుదేరాడు. నాకు ఆశ్చర్యం వేసింది. దిల్లు, ఇప్పుడు ఈ వేళప్పుడు బయటికెళ్తున్నావా అన్నాను. అవును, మక్కా మస్జిద్కి నమాజ్ చదవడానికి వెళ్తున్నాను. బహుశా ఆ మస్జిద్లో నమాజ్ చదవడం ఇదే ఆఖరిసారేమో అంటూ నా 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఒక క్షణం నా కళ్ళలోకి నిశితంగా చూసి మరో ప్రశ్నకి తావివ్వకుండా వెళ్ళిపోయాడు. నేను చూస్తూ ఉండిపోయాను. ఆ వెళ్ళడం దిలావర్ మళ్ళీ రాలేదు. అతను విడిచి వెళ్ళిన డబ్బు, నగలు అలాగే ఉన్నాయి. ఏం చేయాలో తోచలేదు. 10 రోజుల తర్వాత ఒక ఉత్తరం వచ్చింది. డియర్ స్వామి, నేనలా చెప్పకుండా వచ్చేసినందుకు క్షమించు. చివరిసారిగా నిన్ను కావరించుకోలేకపోయానని, అమ్మకు నమస్కారమైనా చేయలేకపోయానని బాధగా ఉన్నది. కానీ ఏం చేయను? అకస్మాత్తుగా కొన్ని పరిస్థితులు అనుకూలించడంతో ఎకాయికిని వచ్చేయాల్సి వచ్చింది. ఆ వారం రోజులు నువ్వు, అమ్మ నన్ను కడుపులో పెట్టుకుని కాపాడారు. ఆ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను. అమ్మ చేసే కమ్మని వంటకాలు మళ్ళీ తినే అదృష్టం నాకు ఉందో లేదో. నేనిప్పుడు బొంబాయిలో ఉన్నాను. కానీ నీకు ఈ ఉత్తరం చేరేసరికి ఉండను. కరాచీలో ఎక్కడో ఉంటాను. పాకిస్తాన్లో కొత్త జీవితం ప్రారంభించడానికి వెళ్తున్నాను. తలుచుకుంటేనే భయంగా ఉంది. యూనివర్సిటీ నుంచి బయటపడ్డాక జీవితంలో స్థిరపడ్డానికి నేనెన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు. మళ్ళీ కథ మొదలుపెట్టాలి. ఇప్పుడు నా దగ్గర BA డిగ్రీ పత్రం కూడా లేదు. కేవలం అనామకుడిగా అగాధంలోకి వెళ్తున్నాను. నెగ్గుకొస్తానో లేదో చెప్పలేను. కానీ వెళ్ళాలి, తప్పదు. బ్రతికి బట్టకట్టాలంటే వెళ్ళక తప్పదు. అక్కడే ఉంటే నా రక్తం కళ్ళ చూసేదాకా వదలరు. అందుకే నీలాంటి ప్రాణ స్నేహితుల్ని కూడా వదిలేసి ఇలా తెగించి పారిపోతున్నాను. నేను నీ దగ్గర వదిలించిన డబ్బు, నగలు నావి కావు. నా కష్టార్జితం కాదు. నేను నడిపించిన దాడుల్లో కొల్లగొట్టిన సొమ్మే. కొంత నల్లగొండ ఇంట్లో కూడా ఉండిపోయింది. ఈ పాటికి దోచేసి ఉంటారు. మరి దీన్నేం చేస్తావు? నా కోసం అట్టి పెట్టడం అవివేకం. మళ్ళీ మనం కలుసుకుంటామన్న నమ్మకం నాకు లేదు. కలుసుకున్నా నాది కానిది నాకెందుకు? నా మాట వింటావా? నా పాత స్నేహితుడిగా, ప్రాణ స్నేహితుడిగా నేనిచ్చే చివరి కానుకగా స్వీకరించావంటే ఎంతో సంతోషిస్తాను. కానీ నీ సంగతి నాకు తెలుసు. నువ్వలా స్వీకరించవేమోనని నా అనుమానం. మరేం చేస్తావు? మా వాళ్ళకి ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయకు. మా పెద్దమామయ్య చండశాసనుడు. ఆ పాపిష్టి సొమ్ము ముట్టుకోడు కూడా. చెత్తకుండీలో పారేయిస్తాడు. లేకపోతే నా భార్య ఉంది చూసావు. ఒరే స్వామి, ఇన్నాళ్ళు నీతో దాచిన నిజం చెబుతున్నాను.
అది నా భార్య కాదు, ఉత్త రంకుముండ. నువ్వు ఆనాడు చూసినవాడు దాని అన్న కాదు, రంకుమొగుడు. నేను పెళ్లి చేసుకున్నప్పుడు దానికి అన్నలు తమ్ములు ఎవరూ లేరు. వీడు ఎక్కడి నుంచి దాపురించాడో వాణ్ణి మరిగిన తర్వాత నాతో కాపురం చేయడం మానేసింది. ఆ దెబ్బకు తట్టుకోలేక నేను మనశ్శాంతి కోల్పోయి దోపిడీ దహనకాండంలో కూరుకుపోయాను. విడాకులిచ్చేసి మా వాళ్ళ దగ్గరకు తిరిగెళ్ళి వాళ్ళు చేసే మరో పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. కానీ ఇంతలో ఈ పోలీస్ యాక్షన్తో అంతా తలకిందులైంది. ఇంతకు నేను చెప్పొచ్చేదేమిటంటే, ఆ ముండకు ఒక్క పైసా చెందకూడదు, తెలిసిందా? ఇక మిగిలిన వారసుడి నువ్వు ఒక్కడవే. అందుకే నిన్నే తీసుకోమంటున్నాను. పిచ్చి పిచ్చిగా ఆలోచించి వాటిని అసలుదారులకు అందజేయాలని నల్గొండకు వెళ్ళకు సుమా. అనవసరం చిక్కుల్లో పడతావు, జాగ్రత్త. అవి ఎవరో నాకే తెలీదు. వాళ్ళు బతికున్నారో లేదో అంతకన్నా తెలీదు. నా ఉనికి మరెవరికీ తెలియనివ్వకు. మామయ్య కనిపిస్తే మాత్రం చెప్పు, వాళ్లకు కొంత ఊరట కలుగుతుంది. బతికుంటే మళ్ళీ కలుసుకుంటామేమో. అంతవరకు సెలవు. ఉంటాను. నీ ప్రియ స్నేహితుడు దిల్లు. ఆ ఉత్తరం చదవగానే నా మనసు కుదుటపడ్డది. నా స్నేహితుడు సురక్షితంగా తన దారి చూసుకున్నాడని సంతోషం కలిగింది. కానీ నన్నే ఒక పెద్ద సందిగ్ధావస్థలో ముంచిపోయాడు. తాను వదిలి వెళ్ళిన ధనాన్ని వదిలించుకునే దారులన్నీ మూసేసి నేనే దానికి వారసుణ్ణి అని తేల్చాడు. కానీ అది అసంభవం. అందులోంచి ఒక చిల్లిగవ్వ కూడా నేను తీసుకోలేను. ఏముందో చూద్దామని మూట తీసి చూశాను. 2000 దాకా నగదు, చిన్న చిన్న బంగారపు నగలు ఉన్నాయి. ముక్కుపుడకలు, ముక్కుపోగులు, కమ్మలు, చెంపసరాలు, నాగరాలు, జడకుప్పెలు, మెడగుళ్ళు, గొలుసులు, ఉంగరాలు, ఇంకా నాకు పేర్లు తెలియనివి అనేక ఉన్నాయి. బహుశా 40-50 తులాల దాకా ఉండొచ్చు బంగారం. దిలావర్ రాసినట్టు అవన్నీ పల్లెటూరు వాళ్ళవే. వాళ్లే వీటికి అసలు వరసలు. వాళ్లకే తిరిగి ముట్ట చెప్పాలి. కానీ ఎట్లా? అదే తోచలేదు. ఎంత ఆలోచించినా పరిష్కార మార్గం కనిపించలేదు. ఇంతలో నాకు వార్త తెలిసింది. మా బంధువుల్లో ఒక ఆయన యూనియన్ మిలిటరీతో పాటు వచ్చి సివిల్ టీంలో నల్గొండకి తహసీల్దార్గా వచ్చాడని, ఆయనే ఏదో దారి చూపిస్తాడన్న నమ్మకంతో ఆ మూట తీసుకుని బయలుదేరాను. ఆయనకి కథంతా చెప్పాను. ఉత్తరము మూట ఆయన చేతికి అందించాను. ఉత్తరం ఆశాంతం చదివి మూట విప్పాడు. అందులోని డబ్బు బంగారం చూడగానే ఆయన కళ్ళు జిగేళ్ళను మెరిశాయి. తిరిగి మూట ముడేసి ఉత్తరం చేతిలో తీసుకుని, ఈ ఉత్తరం ఎంత ప్రమాదకరమైందో మీకు తెలుసా అన్నాడు. నేనే పాపం ఎరగను అన్నాను. అని మీరు అనుకుంటున్నారు. ఒక నేరస్తుడికి వారం రోజుల పాటు ఆశ్రయం ఇచ్చారు. దేశం విడిచి పారిపోవడానికి దోహదమిచ్చారు. కాదు కాదు, అది నిజం కాదు. అతను పారిపోతాడని నాకు తెలియదు. కావచ్చు, కానీ మీరు రుజువు చేయలేరు. దీన్ని నాకు చూపించారు కాబట్టి సరిపోయింది. మరొకరి చేతిలో పడితే ఏమయ్యేదో అంటూ ఆగిపోయాడు. నేను ఆయన కేసి భయంగా చూస్తూ, అందుకే మీ దగ్గరికి వచ్చాను అన్నాను. మంచి పని చేశారు. మీరు మాకు బంధువులు. మీకు హాని కలగకుండా చూడడం నా ధర్మం. నా మాట విని ఈ ఉత్తరాన్ని వెంటనే కాల్చేయండి. మీ దగ్గర ఉండడం అంత మంచిది కాదు. అలాగే, కానీ ఈ డబ్బు నగలు, వీటి సంగతి నాకు వదిలేయండి. ఇట్లాంటివి మాకు చాలా చేరుతున్నాయి. అసలు వారసులు వచ్చి రుజువులు చూపించి తీసుకెళ్తున్నారు. వాటిలో వీటిని కూడా కలిపేస్తాను. మీ పేరు పొక్కనివ్వను. మీరు నిశ్చింతగా ఉండండి అంటూ చిన్నగా నవ్వాడు. ఆయనకు నా కృతజ్ఞత అభివందనాలు అర్పించి సంతృప్తిగా ఇంటికి తిరిగి వచ్చేశాను. ఆ తర్వాత తెలిసింది, సివిల్ టీంలో వచ్చిన మహాశైలంతా రామాయణంలోని కిష్కింధాపుర నివాసుల వారసులని, రావణుడి మరణానంతరం లంకను కొల్లగట్టినట్టే ఇక్కడి ప్రాంతాన్నంతా దోచుకున్నారని, తమ చేతికి అందినదల్లా వీలైనంత మటుకు తామే స్వాహా చేశారని. అప్పటినుంచే ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే ఆచారం ప్రబలంగా పాకింది అని. విన్నారు కదండి, నెల్లూరు కేశవస్వామి గారి రచన యుగాంతం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.